51వ వార్డులో గౌరవనీయులు రెయ్యి వెంకటరమణ గారు వారు కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 79 లక్షల రూపాయల వర్క్స్ 4 వర్క్స్ రావడం జరిగింది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, అట్లాగే జనసేన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు పాలిటిక్స్ తోటి సంబంధం లేకుండా అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, వైసీపీ, ఇంకా బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కూడా అభివృద్ధి విషయంలో అన్నీ కలిసి పనిచేస్తాయి. ఈ పదవీ కాలము ఎవరైతే కార్పొరేటర్స్ పదవీ కాలం 17వ తారీఖు తోటి క్లోజ్ అవుతున్నప్పటికీ కూడా వారు నిరంతరం కూడా పబ్లిక్ తోటి టచ్లో ఉండి పబ్లిక్ సమస్యలు తీసుకుని ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే మేము కూడా దాన్ని సార్ట్అవుట్ చేసేందుకు పూర్తి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే ఈ వార్డులో ఇంకా ఏదైనా పనులు మిగిలి ఉంటే ఎవరికైనా ఎవరి ద్వారా నాకు నా దృష్టికి తీసుకుని వస్తే ఈ వార్డులో మిగిలిన పనులు కూడా ఇంకా కంప్లీట్ చేసే విధంగా మేము చేస్తామని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ 51వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకి ఇచ్చేసిన గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గారి అయిన శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మా టెన్యూర్ కూడా సార్ చెప్పినట్టు రేపు 17తో ముగుస్తుంది. ఈ ముగించే క్రమంలో అయితే మన చుట్టూ ఉన్న వర్కులు ఏవైతే ఉన్నాయో ఆ వర్కులు కూడా పెట్టి దీనికి టెండర్లు కూడా అయిపోయి మరొక వారం రోజుల్లో మన ప్రాంతంలో ఉన్న ఈ పనులన్నీ పూర్తి వస్తున్నాయి. మరి ముఖ్యంగా సుమారుగా 79,86,000 వర్కులు ఈరోజు మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక రాబోయే కాలంలో కూడా మొన్న కూడా 2 వర్కులు సార్ దృష్టిలో పెట్టాము. ఎందుకంటే సార్ కూడా చూశారు, కౌన్సిల్లో కూడా సుమారుగా 2,40,00,000 వర్కులు అయితే శాంక్షన్ జరిగింది. అది కాకుండా సార్ ఒకసారి మా అందరికీ కలిపి మేయర్ గారి సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో మన వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా మేము ఎస్టిమేట్ చేసి పెట్టడం జరిగింది. నేను సిఈ గారితో కూడా చెప్పడం జరిగింది. సుమారుగా 4,60,00,000 అవి కూడా శాంక్షన్ అనేది దిశలో ఉన్నాయి. మీ అందరికీ కూడా ఇంకా వార్డులో పనులు అయితే కంప్లీట్గా ఇవి జరిగిపోతున్నాయి. ఇక నుంచి మనకి ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక పనులన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే మా పదవీ కాలం రేపు వచ్చే నెల 17తో ముగుస్తుంది కావున అందరూ సహకారం, ఎందుకంటే మనకి ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న నాయకులు మనందరం కూడా అందుబాటులో ఉండాలి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రేపు మనందరం కూడా ఉత్తర నియోజకవర్గంలో మన 51వ వార్డులో పనులన్నీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు కూడా నా దృష్టికి తీసుకొస్తే మరికొన్ని పనులు కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పరిష్కరించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నాయకులు, అట్లాగే జనసేన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు పాలిటిక్స్ తోటి సంబంధం లేకుండా అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, వైసీపీ, ఇంకా బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కూడా అభివృద్ధి విషయంలో అన్నీ కలిసి పనిచేస్తాయి. ఈ పదవీ కాలము ఎవరైతే కార్పొరేటర్స్ పదవీ కాలం 17వ తారీఖు తోటి క్లోజ్ అవుతున్నప్పటికీ కూడా వారు నిరంతరం కూడా పబ్లిక్ తోటి టచ్లో ఉండి పబ్లిక్ సమస్యలు తీసుకుని ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే మేము కూడా దాన్ని సార్ట్అవుట్ చేసేందుకు పూర్తి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే ఈ వార్డులో ఇంకా ఏదైనా పనులు మిగిలి ఉంటే ఎవరికైనా ఎవరి ద్వారా నాకు నా దృష్టికి తీసుకుని వస్తే ఈ వార్డులో మిగిలిన పనులు కూడా ఇంకా కంప్లీట్ చేసే విధంగా మేము చేస్తామని చెప్పి